12:40 మీరు వస్తున్నారంటే మీరు భయపెట్టాలని వస్తున్నారా? ఇంట్లో వాళ్ళని నేనులాగా భయపడి అనుకోండి. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నన్ను అరెస్ట్ చేయదలుచుకున్నా, నోటీస్ ఇవ్వదలుచుకున్నా మీరు రావాల్సిన అవసరం లేదు. యూ కాల్ మీ, ఐ విల్ కమ్ టు పోలీస్ స్టేషన్. You can come to police station with your 2 legs. చంద్రబాబు నాయుడు గారు couldn't come to police station. ఏమ్మా, ఒక ఎమ్మెల్యే నువ్వు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ దశ మార్చిన వ్యక్తి, పయోనీర్, ఇండియా కాదు వరల్డ్ వైడ్ ఆయన పేరు చెప్తే గుర్తు పెట్టలేని వాళ్ళు ఉండరు. తీసుకెళ్ళిపోయి ఆయన్ని మాత్రం పారిపోయేటట్టు గుర్తు అరెస్ట్ చేయాలా? ఏమ్మా బట్టి ఏంటిది? నీకు మాత్రం యూ విల్ కమ్మా, వాళ్ళకి మాత్రం యూ షుడ్ టేకా? ఏంటిది? కొంపదీసి అరెస్ట్ చేసిన తర్వాత బయట తీసుకొస్తే పూలాభిషేకాలు జరుగుతాయి అనుకుంటున్నామో. డబ్బులు లేవు. మీరు వేసేళ్ళిన తర్వాత రాష్ట్రంలో మొత్తం అప్పులు పోలేము. పూలు కాదు కదా, పక్కన ఉన్న గడ్డి కోసేయడానికి కూడా మాకు ఓపిక లేవు, డబ్బులు లేవు. మొత్తం దివాదీస్తాం అమ్మటి. ఏపీలో డబ్బులు లేవు, పూలు రావు. నువ్వు అలా వెళ్ళిపోవడమే అరెస్ట్ చేసిన తర్వాత తిరిగి. ఏంటో మరి నీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. కానీ యూఆర్ ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఫ్రమ్ ఏపీ. మీరు వెళ్ళి చేసిన తర్వాత అంబటి గారు ఫ్రాంక్గా చెప్తున్నాను, గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత తిందామంటే అన్నం ఉంది కానీ ఆంధ్రప్రదేశ్లో పాపం చంద్రబాబు నాయుడు గారు కింద మీద పడి రాష్ట్రాన్ని నడుపుతున్నారు కానీ ఇంకా అప్పుల పాలు కాకుండా. ఓ అమ్మో, 5 ఏళ్ల దెబ్బ తర్వాత పోన్లేమని అంబటి నువ్వు పూయిద్దామన్న డబ్బులు రూపాయి కూడా కొనలేము ఈరోజు. సారీ అంబటి. ఒకవేళ అరెస్ట్ చేస్తే అలాగే తిరిగి వెళ్ళాలి. న్యాయ పోరాటం గురించి నేను చెప్పలేను. మీరే అడ్వకేట్, వెళ్ళండి, ఇంకేం చేస్తాం? అప్పుడన్నా షార్ట్లు కాకుండా ప్రయాణం చేసుకుంటారేమో.